నమస్కారం అండి రైతు సోదరులకి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గురించి తెలుసుకుందాము. కత్తెర పురుగును మొక్కజొన్నలో గుర్తించడం ఎలాగా అంటే, గొంగళి పురుగు ముఖం మీద తిరగబడినటువంటి తిరగబడిన ఆకారంలో తెల్లటి గీతలు మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ఉదర భాగంలో లాస్ట్ ఖండితంలో 4 చుక్కలు స్క్వేర్ చతురస్రాకారంలో 4 చుక్కలు అనేటివి చతురస్రాకారంలో ఉండడం జరుగుతుంది. ఈ ఫోటోలో చూపించినట్లుగా 4 చుక్కలు ఉంటాయి. ముఖం మీద తిరగబడిన ఆకారంలో తెల్లని చార్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక మొక్కజొన్న పంటను నష్టపరిచే విధానం గురించి మనం చూస్తే, లేత ఆకులపై పత్రహరితాన్నంతా గోకి గొంగళి పురుగు తినడం మొదలు పెడుతుంది. అలాగే ఆకుల చివరి నుంచి కత్తిరించినట్లుగా ఆకులను తినివేస్తుంది. మనం పంట చూస్తే ఆకులను కత్తిరించి వేసినట్లుగా ఉంటాయి కాబట్టి దీన్ని కత్తెర పురుగు అని పిలుస్తారు. ఓకేనా. ఆకు సుడులు కాండాన్ని కూడా తొలిచి ఇది రంధ్రాలను చేసి పంటను తింటుంది. సుడుల మధ్య భాగంలో ఇది లోపల ఉంటుందన్నమాట. ఓకేనా. సుడిలో ఉంటుంది కాబట్టి మనం వేసినటువంటి మందులు కూడా దీనికి సుడిలో పడకపోతే ఈ పురుగు అనేది చావడం కష్టం అయిపోతుంది అనమాట, ఎన్ని మందులు వాడినా కూడా. ఇప్పుడు మనము నివారణ చర్యలు కూడా చూద్దాము. మొక్కజొన్న పంట చుట్టూరు 4 వరుసల్లో నేపియర్ గడ్డిని పెంచినట్లయితే ఇది ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి రావడం అనేది మైగ్రేట్ కావడం తగ్గుతుంది. అలాగే ఇది నేపియర్ గడ్డిని తిని పంట మీదకి రాకుండా ఉంటుందన్నమాట. ఇదొక రక్షణ చర్యగా మనం చూడవచ్చు. తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అవి ఎకరానికి 4 చొప్పున మనము లింగాకర్షణ బుట్టల్ని పెట్టుకుంటే అందులో ఈ పురుగు ఉధృతిని బట్టి, రెక్కల పురుగు ఇందులో పడిన దాన్ని బట్టి మనము పొలంలో ఎంతో ఉంది ఇది పురుగు అని గుర్తించి అవసరమైనప్పుడు కెమికల్ రసాయనాలను వాడి నివారించుకోవచ్చు. ఓకేనా. అలాగే గుడ్ల సముదాయాలను గుర్తించి ఏరివేసి నాశనం చేయడం ద్వారా కూడా పురుగు సంతతిని మనము అరికట్టవచ్చు. గుడ్లను గమనించిన వెంటనే మనము వేప నూనెని మొదటగా వాడుకోవాలి. ఏదైనా మందులని మనము వేప నూనెతో ముందుగా మొదలు పెట్టాలి. ఎకరానికి 1 లీటరు వేప నూనెని మనము స్ప్రే చేసుకోవాలి. అవి స్ప్రెడ్ కావడానికి వేప నూనె ఒక ట్యాంకుకి ఒక అగ్గిపెట్టె మూత మందం సర్ఫ్ పౌడర్ని యాడ్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది స్ప్రెడ్ అవడం ఈజీగా ఉంటుంది. తర్వాత క్లోరిపైరిపాస్ కానీ ఫినాల్పాస్ని కానీ 500 ml ఒక ఎకరానికి చొప్పున మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమామాక్టిన్ బెంజోయేట్ని కానీ స్పైనోసాడ్ని కానీ మనము వాడుకుంటే సుడులలో పడేటట్లు మందును నాజల్ తీసి పెద్ద నాజల్ పెట్టుకొని సుడుల్లో మందు పడేటట్లు మాత్రం వేస్తేనే దీనిని నివారణ అనేది ఈజీగా ఉంటుంది. పురుగు 4వ దశలో ఉన్నట్లయితే గొంగళి పురుగులు ఫైనల్ దశ అంటే పెద్దగా అయినట్లయితే మనము పురుగుకి విషపు ఎరని తయారు చేసుకోవాలి. అది ఎలాగంటే 1 లీటర్ క్లోరిపైరిపాస్ని 10 కిలోల తౌడు, 2 కిలోల బెల్లము, 2 లీటర్ల వాటర్ను కలిపి ఫస్ట్ ఇవి కలుపుకొని పులియబెట్టి ఒకరోజు, తర్వాత క్లోరిపైరిపాస్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సుడుల్లో వేసినట్టయితే ఇది తిని పురుగు చనిపోవడం జరుగుతుంది. పెద్ద పురుగులకు స్ప్రే చేస్తే అంతగా ఫలితమైతే ఆశించిన విధంగా రాదు కాబట్టి ఈ విధంగా మనము విషపు ఎరను తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ పురుగును రైతులు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి నివారణ చర్యలను త్వరగా అంటే వెంటనే గుడ్డు దశ నుంచే మనం తీసుకున్నట్లయితే పురుగు ఉధృతి పెరగకుండా మనము పంటను ఈజీగా కాపాడుకోవడానికి వీలవుతుంది. రైతు సోదరులు ఇది గమనించుకోవాలని తెలియజేస్తున్నాను.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకొంతమంది మీ రైతు సోదరులకి దీన్ని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.